ఈ రోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు 3 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలి అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలి అని కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వేస్తున్నామన్నారు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అన్యాయం చేశారో చెప్పాలన్నారు. గత 3 నెలలుగా కార్మికులకు జీతాలు లేవు అని, అనేకసార్లు వైద్యాధికారులకు ఏజెల్ సంస్థ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే పెండింగ్ జీతాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులకు మాత్రం గత 6 నెలలుగా జీతాలు రావట్లేదు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో 3 నెలలుగా జీతాలు రావడం లేదు. దీనిపైన అనేక సందర్భాల్లో గత నెల రోజులుగా జిల్లా సూపరింటెండెంట్ గారికి, తర్వాత ఏజెల్ సంస్థ యజమానికి ఫిర్యాదులు చేసినా కూడా జీతాలు వేయడంలో మొండి చేయి చూపుతున్నారు. తప్పని పరిస్థితులు ఈరోజు కలెక్టర్ గారి ముంగట ధర్నా చేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉన్నది. 542 పడకల గదుల హాస్పిటల్ అయితే 332 పడకల గదులకు బిల్లు వచ్చిందంటున్నారు. ఇది ఎవరి పొరపాటు జరిగింది? గత నెల రోజులు ఇదే చెప్తా ఉన్నారు. దీనివల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్తా ఉన్నారు. 542 పడకల గదులు బరాబరే కావచ్చు, కానీ 332 పడకల గదులు ఎందుకు బిల్లు వచ్చింది? దీని కారకులు ఎవరు? దీనిపైన సమగ్ర విచారణ చేసి వాళ్ళకు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పటికే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలల పెండింగ్ లో జీతాలు ఇవ్వకపోతే మాత్రం మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయలేదని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం. ఈరోజు రైతులు ఇప్పటికే పంట పొలాలు సదును చేసుకుంటున్నారు, దున్నుకుంటున్నారు. రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రైతు బంధు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఎక్కడిచ్చిరో ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. కౌలు రైతులను కూడా మేము ఆడుకుంటామని చెప్పారు. కౌలు రైతులకు కూడా మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి కౌలు రైతులకు ఏ పద్ధతిలో ఇవ్వాలో అనేది ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాలంటూ రూపొందించకపోవడం బాధాకర విషయం అని చెప్పి సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాదు పంట రైతులకు క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఓ సీజన్ అయిపోయింది, ఆ బోనస్ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడ్డదని చెప్పి సందర్భంగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మహిళలకు 2,500 రూపాయల భృతి ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఎవరికి ఇచ్చారు? 8 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా మహిళలకు 2,500 భృతి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్లు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత 2 నెలలుగా, గత 3 నెలలుగా ముసలోళ్లకు, ముసలవ్వలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు పెన్షన్ పెండింగ్ లో ఉన్నది. 4,000 పెంచి ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యాజ్యోతి పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని అమలు లేదు. కాబట్టి ఇట్లాంటి అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోతే మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.